హాట్ అంశాలపై మీ డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, వాటి వెనక ఉన్న వాస్తవాలు మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. ఇప్పుడు తాజాగా ఈ తిరుపతి లడ్డూ ఉదంతం విషయంలో మొదట మాట్లాడినటువంటి మాటలు పక్కకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు కెమికల్ అన్నటువంటి పాయింట్ చుట్టూ వస్తుంది. ఈలోపు వైసీపీ వాళ్ళు వచ్చేటప్పటికి భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు బోలేబాబాకి, హెరిటేజ్కి లాంటి వాటికి లింక్ పెడుతూ కొత్త కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చారు. దీన్ని ఎలా చూడాలి? సాయి గారు, బేసిక్గా తిరుమల శ్రీవారి ప్రసాదానికి సంబంధించినంత వరకు సుప్రీంకోర్టు వేసిన సిట్టు, ఆ తర్వాత ఫైనల్ ఛార్జ్ షీటు, వాద ప్రతివాదాలు, తీర్పు వచ్చేంత వరకు ఓపిక లేని తనతో వచ్చే అంశాలు ఒకటి కనిపిస్తున్నాయి. రెండోది, ఏ అంశం వస్తే ఆ అంశాన్ని తన రాజకీయ ప్రత్యర్థికి అంటించేస్తే ఒక పని అయిపోతుందనే పద్ధతిలో సున్నితమైన అంశాలు కూడా తీసుకొస్తున్నారు. మొట్టమొదటి అంశం వాద ప్రతివాదాలు ఎలా ఉన్నా, మీరు అన్నట్టు తిరుమల శ్రీవారి ఆలయంలో కీలకంగా ఉన్నటువంటి లడ్డు ప్రసాదాలకు సంబంధించిన వాటిలో ఏదైతే యానిమల్ ఫ్యాట్ వాడారని గతంలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అలిగేషన్ చేయడం, రిపోర్ట్ ఆధారంగా దానికి కట్టుబడి ఉన్నాడు. రిపోర్ట్ ఆధారంగా వరకే పరిమితమై ఉంటే, రిపోర్ట్లో మొదట ఎన్డీబీ పంచిన రిపోర్ట్లో ఆ పదం ఉంది కాబట్టి ఇంకా మినహాయింపులు చాలా చెప్పినారు వాళ్ళు. బట్ అవేం పట్టించుకోకుండా ఆ పదం ఉంది కాబట్టి వాడాము, అంతకుమించి మాకేం ఆలోచన లేవని ఆగిపోయింటే గౌరవప్రదంగా ఉండేది. దాన్ని కంటిన్యూ చేశారు, సమర్థిస్తూ మాట్లాడారు. అప్పుడేమవుతుంది, ఇంటెన్షన్ అనేది ముందుకు వస్తుంది. ఏదైనప్పటికీ కూడా అది కొనసాగింది. ఇప్పుడు అది పక్కకు పోయి ఎనిమల్ ఫ్యాట్ పక్కకు పోయి కొత్తగా కల్తీ వచ్చింది. ఈ కల్తీలో కూడా జుగుప్సాకరమైనటువంటి పదజాలాలు వాడడానికి కూడా సిద్ధపడుతున్నారు. కొన్ని మీడియా ఛానల్స్ కూడా విపరీత అర్థాలు తీస్తుంది. సైగర్, బేసిక్గా ఒక అంశాన్ని మనం ప్రస్తావించాలి, తర్వాత మీరు అడిగిన ప్రశ్నలోకి వస్తాను. ఈరోజు శ్రీవారి పోర్టులో సంబంధించి చాలామంది మాట్లాడినప్పుడు చెప్పిన అంశాలు, బయట జరుగుతున్న ప్రచారానికి ఏమైనా సంబంధం ఉందా అన్నప్పుడు, శ్రీవారి లడ్డూలో ఉత్పత్తి ఎలా జరుగుతుంది, లడ్లు ఎట్లా తయారు చేస్తారో ఆ పరిజ్ఞానం కూడా లేకుండా ఇచ్చలవిడిగా మాట్లాడేస్తున్నారు. మీరు తిరుపతిలో జర్నలిస్ట్గా పనిచేశారంటే మీకు అవగాహన ఉండొచ్చు. ప్రేక్షకుల కోసం, అసలు లడ్డులో నెయ్యి కలుపుతారా? నాకు తెలిసి కలపరు. నెయ్యి కలపరు. లడ్డులో నెయ్యి కలపడం కాదు, నేతిని వేడి చేసి ఆ వేడి చేసిన నేతిలో మైదా పిండి ఒత్తి తద్వారా బూందీ తయారవుతుంది. ఆ బూందీని చక్కెర పాకంలో కలుపుతారు. ఆ చక్కెర పాకంలో కలిపినటువంటి ఆ లడ్డు మిశ్రమాన్ని చేతితో నెయ్యి పూసుకొని చేతితో ఒత్తుతారు. ఆ రకంగా మనకు రౌండ్గా లడ్డు వస్తుంది. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, లడ్డులో నెయ్యి కలపరు, నేతిలో వేయించి బూందీని వేయించి లడ్డు తయారు చేస్తారు. అంటే నాకు ఇక్కడ పాయింట్ ఏంటంటే, రోజుకి 10,000 నుంచి 15,000 కిలోల నెయ్యి వాడతారు. అంత అవసరం కూడా ఉంది, అన్ని లడ్లు ఉత్పత్తి అవుతాయి కాబట్టి. సైగర్, ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, 15,000 కిలోల నేతి వేచే ప్రాంతంలో, వేడి చేసే ప్రాంతంలో వీళ్ళు చెప్తున్న ఆ పదాలు వాడడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆ పదార్థాలు సాధ్యం అవుతుందా సాయి గారు? అలాంటి ప్రయత్నం చేస్తే తిరుమల బతకగలదా? ఆ వాసన కన్నా బతకగలదా? కాబట్టి ఎట్లాంటి పదాలు వాడుతున్నాం, ఏ సందర్భం వాడుతున్నాం, అసలు లడ్లు ఎట్లా తయారు చేస్తారని తెలుసా? కనీసం ఏమీ లేకుండా ఆ పదార్థాలన్నీ మాట్లాడేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇది అభ్యంతరకరం. రెండోది, ఇప్పుడు వ్యాపారాలకు సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ కంపెనీ ఉంది, కాదనలేం. వాళ్ళు నెయ్యి ఉత్పత్తి చేస్తారు, పాలు, వాళ్ళు ఎప్పటి నుంచో ఉంది అది. ఇంకా చాలా రాజకీయ పార్టీ నాయకులు కూడా ఈరోజు ఈ డైరీ అనేది ఒక లాభదాయకమైనటువంటి వ్యాపారం, పరిమితమైన ఖర్చుతో పెద్ద నష్టం ఉండదు. గోవులు పెంచుకోవడం, ల్యాండ్ తెంచుకుంటే సరిపోతుంది. ఏదైనప్పటికీ కూడా ప్రతి ప్రైవేట్ కంపెనీకి ఇతర కంపెనీలతో అసోసియేట్ అవుతాయి. కొన్ని పెద్ద కంపెనీలు జాబ్ వర్క్ పేరుతో కూడా ఇతర కంపెనీలకు ఇస్తారు. కాబట్టి మనం ఏ కంపెనీ తీసుకున్నా, హెరిటేజ్ తీసుకున్నా, నందిని తీసుకున్నా, ఏవి తీసుకున్నా పరస్పరం జాబ్ వర్కుల పేరుతో కానీ అవసరాల పేరుతో కానీ టైఅప్ ఉంటాయి. నేను అనుకుంటున్నా, మై గెస్సింగ్, కొంతమంది కంపెనీలు ఇప్పుడు వారి సిట్ రిపోర్ట్లో ఉన్న ఒక అంశం, బోలేబాబాకు సంబంధించినంత వరకు వాళ్ళ కంపెనీని విజిట్ చేస్తే వాళ్ళ లెడ్జర్లో పాలు రిలేటెడ్గా ఉన్నవి ఏమీ కనపట్లేదు. లెడ్జర్లో ఈ పామ్ ఆయిల్, లేకపోతే ఈ బాత్రూమ్ గడిగే క్లినిక్స్ వాడే ఇవి ఉన్నాయి అనే నిర్ధారణకు వచ్చి ఇవే పంపిణీ చేశారని అర్థంకి వచ్చారో నాకు తెలియదు. అట్లాంటి ఒక చర్చ నడిచింది. అసలు బోలేబాబా వాళ్ళు వేసి తర్వాత ఇట్లాంటి జాబ్ వర్క్ వాళ్ళతో చేయించారా, అట్లా అనేక అనుమానాలు వస్తాయి. కాబట్టి జాబ్ వర్క్ ఈరోజు మీరు లేవనెత్తిన ప్రధాన అంశం, హెరిటేజ్కి, కొన్ని కంపెనీలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కావచ్చు, కొంతమంది అధికార ప్రతినిధులు మాట్లాడుతున్నది కొంత రిలాక్సేషన్ ఇచ్చి అదేదో కంపెనీతో టైఅప్ చేసుకున్న వాళ్ళకి జాబ్ వర్క్ చేస్తుంటారు. కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి
అందువల్ల నందినిని మినహాయింపించారు. అంటే నందినిని పాల్గొనకుండా ఉండడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాట ఏంటంటే, నేనన్నది మీరు దగ్గరగా చూస్తుంటారు, 800 కిలోమీటర్ల దూరం వరకే ఉండేది, దాన్ని 800 కిలోమీటర్ రిలాక్సేషన్ ఇచ్చి 900 కిలోమీటర్ వరకు ఉన్న ఇంకొక కంపెనీ చేశారు. దీని ఉద్దేశం ఏంటంటే నందినిని తప్పించడం కోసం చేశారు అన్నారు. కాబట్టి ఇంకొక మాట ఏమంటారంటే, ఆ సదర్ కంపెనీకి హెరిటేజ్కి ఉన్న రిలేషన్, నాకున్న అవగాహన మేరకు నందిని జాబ్ వర్క్ హెరిటేజ్ చేస్తుంది. ఇప్పుడు నందిని ఎందుకు మినహాయింపిస్తారు? అంటే నేను ఆ ఫలానా కంపెనీ కోసం ఇవన్నీ చేశారనే మాట నేను అంగీకరించలేను. కానీ బట్ కంపెనీలకి అంటే నందినిని మినహాయింపించారు, మినహాయింపు ఇవ్వడం కోసం ఇవి చేశారంటే నందినితో రిలేషన్ ఉంది కదా, హెరిటేజ్ వాళ్ళకి జాబ్ వర్క్ ఏదో చేస్తుంటారు కదా. కాబట్టి ప్రతి రిలేషన్స్ అంటే కంపెనీల్లో స్వాభావికంగా ఉన్నటువంటి వ్యాపార సంబంధాలు ఉంటాయి. అంత మాత్రం ఆ కంపెనీలకు అంటగట్టే ప్రయత్నం చేయం. కాబట్టి ఏ ఉద్దేశంతో చేసినా బేసిక్గా తిరుమలకు వస్తున్నటువంటి నెయ్యి టీటీడీ నామ్స్ ప్రకారం నాణ్యమైన నెయ్యి, ఖచ్చితంగా టీటీడీ అవసరాలు, టీటీడీ యొక్క నామ్స్కి అనుకూలంగా ఉండాయా లేదా అనేది ప్రామాణికంగా ఉంటే బెటర్. అలా కాకుండా వాళ్ళ నుంచి ఈ లింకులంతా పెట్టుకుంటా పోతుంటే అనవసరమైన రాద్ధాంతం అవుతుంది. ఏదైనప్పటికీ కూడా ఇది తెలుగుదేశం పార్టీ స్వయంకృతాపరాధం, తెలుగుదేశం పార్టీ చేసుకున్నటువంటి పొరపాటు. కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ ఎత్తులు వేసారు, ఇప్పుడు కౌంటర్ ఎత్తులు కూడా వేస్తారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పెద్దలు ఆలోచించాల్సింది, మనం ఎంతవరకు కన్ఫర్మ్ కావాలి అంతవరకు కన్ఫర్మ్ కాబట్టి ఇవన్నీ లింకులన్నీ బయటకు వస్తాయి. ముందు దీని మీద ఏదో ఏకసభ్య కమిటీ వేయబోతున్నారు క్యాబినెట్లో, ఆ ఏకసభ్య కమిటీ ద్వారా దీని మీద అరెస్టులు ఇవన్నీ ఉంటాయి అన్నటువంటిది చెప్పుకొచ్చారు. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది, ఏకసభ్య కమిటీ అంశం నిన్న సాయంత్రం దాకా కూడా బ్రేకింగ్లో వచ్చింది, కానీ తర్వాత లేదు. ఎందుకు ఆగినట్టు అనుకోవాలి? సరే, నేను ఒక సాక్షిలోనే వాళ్ళు ఏకసభ్య కమిషన్ రాజ్యాంగ విరుద్ధం అవన్నీ మాట్లాడుతుంటే నేను ఆన్ వర్డ్స్ లైవ్ డిబేట్ అని అన్నాను. ఏదైతే పయ్యావుల కేశవ గారు మీడియా సమావేశంలో ఏకసభ్య కమిషన్ వేస్తున్నాం, ఏంటారు పేర్లు లేనోళ్ళు వాళ్ళు వీళ్ళు అన్ని విచారించబోతున్నాం ఏదో వారు మాట్లాడారు. ఇది జీవోలో రాదు అని నేను ఆ రోజు డిబేట్లో చెప్పాను. ఇప్పుడు అదే అభిప్రాయంతో వారు చెప్పిన విషయాలు జీవోలో రావు. కానీ ఒకటి జరుగుతుంది, అది ఏకసభ్య కమిషనా కమిటీయా ఏదైనా కావచ్చు, కానీ సిట్ కొన్ని ఫైండింగ్స్ తీసుకొచ్చింది. కొంతమంది ఆఫీసర్స్ని బాధ్యులుగా మాల్ ప్రాక్టీస్కి కారకులుగా ఇచ్చింది. టీటీడీకి సంబంధించిన ఎఫ్ఏఎన్ సిఇఓ బాలాజీ గారు, ఇంకా ఒకరిద్దరు ముగ్గురు, ఆ రోజున్న ఈఓ గారు, వీళ్ళు టెండర్ నామ్స్ వాటికి సంబంధించి కొన్ని అలిగేషన్ చేశారు. తర్వాత ఎవరు ఏం చేయాలి? ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళపైన ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ మీన్స్ మళ్ళీ కొత్త విచారణ కాదు. అంటే సిట్ ఏదైతే ఫైండింగ్ చేసిందో ఆ ఫైండింగ్స్ ఆధారంగా వాళ్ళకి నోటీసులు ఇస్తారు. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకి ఇవ్వచ్చు రాష్ట్ర ప్రభుత్వం, దీనికి ఏం పర్మిషన్ అవసరం లేదు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇస్తారు. వాళ్ళు ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాత ఇచ్చిన అలిగేషన్స్కి వాళ్ళు ఇచ్చిన వివరణకి పొంతన లేకపోతే రుడి అయితే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఉద్యోగులు అయితే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చర్యలు తీసుకోవచ్చు ఆ నేరానికి సంబంధించి. ఆల్ ఇండియా స్థాయి అధికారులకు వచ్చేసరికి కేంద్రానికి సిఫారసు చేయాలి, ఇది మా ఫైండింగ్స్ వచ్చిందని. ప్రాసిక్యూషన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు లేదు, ఎందుకంటే ప్రాసిక్యూషన్ చేయాలంటే ఐఏఎస్ ఆల్ ఇండియా అధికారులు కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. కాబట్టి ఈ ప్రాసెస్ నడపడానికి ఏదైతే నేను ఇంతకుముందు చెప్పాను ఫైండింగ్స్ ఏదైతే సిట్ చేసిందో ఆ సిట్ని ఫర్దర్ యాక్షన్ వాళ్ళైతే సిఫారసు చేశారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం కుదరదు. ఇప్పుడు ఉదాహరణకు అనిల్ కుమార్ సింఘాల్ గారిని బదిలీ చేశారు. బదిలీ అడ్మినిస్ట్రేషన్ రీజన్స్ ఇచ్చారా, సిట్ యొక్క పరిగణనలో తీసుకుని ట్రాన్స్ఫర్ ఇచ్చారా? అడ్మినిస్ట్రేషన్ పరిధిలో అడ్మినిస్ట్రేషన్ యాంగిల్లోనే చేశారు. అక్కడ చేయడానికి లేదు. కొంతమంది ఏమంటున్నారు, ఇంకా అధికారులపైన ఎందుకు? కొంతమంది రాజకీయంగా మాట్లాడే వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వం చేస్తున్న ఈ అలిగేషన్స్ లో తప్పుల్ని ప్రశ్నించడం కరెక్టే, కానీ ఎలాగంటే ప్రభుత్వాన్ని విమర్శించాం వెంటనే ఆయన ఎందుకు చర్య తీసుకోలేదు, ఎట చర్య తీసుకుంటారు? మన ఇష్టం కాదు కదా. సిట్ కొన్ని ఫైండింగ్స్ వేసింది, ఆ ఫైండింగ్స్ ఆధారంగా యాక్షన్లు ఉండవు, తీర్పు కాదు కదా సిట్ ఇచ్చింది. సిట్ అనేది ఒక విచారణ సంస్థ, దానికి వాళ్ళు లేవనెత్తిన అంశాలని కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేసే అధికారం వీళ్ళకి కూడా ఉంటుంది కదా. ఉదాహరణకు నేను ముందు చెప్పినట్టు బోలే బాబా కంపెనీ సందర్శించారు, వాళ్ళు లెడ్జర్లో లేదు కాబట్టి వాళ్ళు లెడ్జర్లో ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని ఇవే కల్తీ చేసి పంపించారా అనే అర్థం వచ్చేట్టుగా రిపోర్ట్ ఇస్తే రేపు ఆ టీటీడీ అధికారులు ఏం చెప్తారు? మా దగ్గర వచ్చినటువంటి నెయ్యి అన్ని పర్ఫెక్ట్గా వచ్చినాయి, వాళ్ళు లెడ్జర్లో ఉందా లేదా మాకేం అవసరం లేదు, ఇక్కడ వచ్చింది, దీని ఏమి టెస్ట్ చేసినారా, ఈ లడ్డు టెస్ట్ చేశారా, ఈ నెయ్యి టెస్ట్ చేశారా, పోనీ ఆ రోజు ఏమైనా ఒక కంప్లైంట్ ఉందా అని ఆర్గ్యుమెంట్ చేస్తే ఎవరు సమాధానం చెప్పాలి? రేపు అదే జరుగుతుంది, రేపు అది వాళ్ళు నిర్దోషులు జరుపుతారు. కాబట్టి ఆ రుచితో తీసుకున్నప్పుడు ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడానికి లేదు. విచారణకు సంబంధించి నోటీసులు ఇస్తారు ఫైండింగ్స్ ఆధారంగా, ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ తర్వాత ఒకవేళ యాక్షన్ తీసుకుని మళ్ళీ వాళ్ళు కోర్టుకి వెళ్ళే అధికారం ఉంది, నోటీసుల పైన క్వాష్కి వెళ్ళే అధికారం ఉంది. కాబట్టి ఇది నోటీసులు ఇచ్చే దశ. ఆ నోటీసులు ఇవ్వడానికి ఏకసభ్య కమిటీయా, ఇంకోటి క్యాబినెట్ చర్చించి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు సాయి గారు. ప్రభుత్వ అనుమతి తీసుకొని చీఫ్ సెక్రటరీ గారు ఫర్దర్ కోర్స్ చేయొచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు,
ఆ ఇచ్చింది కాబట్టి ఆ ఫైండింగ్ ఇచ్చిన ఆధారంగా చేసుకుని విచారణ పేరుతో మళ్ళీ మేమేదో చేసేపోతున్నాం. కొంచెం డిఫెన్స్ లో పోయారు కదా, ఫ్యాట్ లేకపోవడం, ఆ నెయ్యికి సంబంధించినంత వరకు జరిగినటువంటి వ్యవహారాల్లో ఈ ప్రభుత్వంలో కొన్ని పొరపాట్లు ఇవన్నీ రావడం ద్వారా ప్రభుత్వం కొంచెం పై చేయించడానికి కేసును ఎత్తుగడ కనిపించింది తప్ప కమిటీ వేయడానికి స్కోపే లేదు. మీరు ఏం చేసినా నేను చెప్పిన ఈ యాంగిల్లో పరిదే తప్ప అంతకు మించి రాష్ట్ర ప్రభుత్వానికి పరిధి కాదు. చేసిన ప్రయత్నం చేసినా జీవోలో ఉన్న ఇమ్మీడియట్ గా దాన్ని సుప్రీంకోర్టు స్టే ఇచ్చేస్తుంది. రైట్. తాజాగా శాసనసభ్యులందరితో మీటింగ్ ఒకటి జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఇటు పక్కన తెలుగుదేశం నిర్వహించింది. తెలుగుదేశం ఏమో మళ్ళీ అక్కడ జనసేన తెలుగుదేశం దాంట్లో 15 సంవత్సరాల పాటు మనం కలిసి ఉంటామని చంద్రబాబు పవన్ కళ్యాణ్ గుర్తు చేయడంతో పాటుగా అందరినీ టైమ్లీ ఉండమని చెప్పుకొచ్చారు. ఇంకోవైపున ఇప్పుడు అటెండెన్స్లో ఏఐ ద్వారా తీసుకోవడం ద్వారా వైసీపీ వాళ్ళని అనర్హత వేటు వేయడానికి ఓ పక్కన అధికార పక్షం సిద్ధమవుతుంటే, మొదటి రోజు మీటింగ్కి అటెండ్ అయ్యి అసలు సమావేశాలకి వైసీపీ డుమ్మా కొడుతుంది. రావాలా లేదా అన్నది నిర్ణయించుకుంటానని జగన్మోహన్ రెడ్డితో మీటింగుల సందర్భంగా అంటున్నారు. అసలు ఏం జరిగేటువంటి అవకాశం ఉంది? సైగర్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు హాజరు, డిసిప్లినరీ యాక్షన్స్ ముందు మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీ మీటింగ్ లో 15 ఏళ్ళు అనేది పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతం నుంచి చెప్తున్నారనే కాదు, ఒకటి నేను తెలుగుదేశం జనసేన పొత్తుకి ప్రాథమికమైన కారణం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు బలమైన వ్యక్తిగా ఉండడం వల్ల ఆయన్ని ఎదుర్కొని పవన్ కళ్యాణ్ గారు అటు జగన్ గారిని చంద్రబాబు గారిని ఎదుర్కొని రాజకీయాలు చేయాలనుకున్నాడు, కానీ ఆచరణలో సాధ్యం కాదని 2014-2013 చూసేశారు. ఇండివిజువల్ గా పోవడం అంటే తను ఏమీ గెయిన్ కాలేడు, పర్సనల్ గా డెవలప్మెంట్ జరగదు. 19 ఎన్నికలైతే ఏకంగా తను కూడా ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అనివార్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొని నిలబడడానికి తెలుగుదేశం పార్టీతో జనసేన ఉండడం మినహాయించి ఇంకో మార్గం ఆయన చూసుకోవట్లేదు. తెలుగుదేశం పార్టీలో ఒంటరిగా పోతే నష్టం అని చెప్పి భావించింది జనసేనతో పొత్తు పెట్టి. ఇద్దరు పరస్పర పొత్తుకు ప్రామాణికం వాళ్ళు చెప్తున్నట్టు సీనియారిటీ ఇవన్నీ కాదు, కానీ జగన్ గారి కారణం. జగన్ గారు బలంగా ఉన్నాడు కాబట్టి 2024 ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బలపడుతున్నాడు తప్ప బలహీనపడ్డాడు కదా. ఆ క్రైసిస్, ఆ తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు 40% ఓటింగ్ వచ్చింది దానికి. కాబట్టి ఈ రోజు ఆయన బలపడే పరిస్థితి తప్ప బలహీనపడే పరిస్థితి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలపడితే అంత ఇలా ఐక్యంగా ఉంటారు. కానీ ఇంకా అంతమించిన సూత్రం ఏమీ లేదు. కాబట్టి 15 ఏళ్ళు ఇంకోటి ఏదైనా కానీ వాళ్ళు సుదీర్ఘకాలం పాటు వాళ్ళు పొత్తుంటే నష్టమని భావిస్తే మినహాయించి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ బయటికి రారు. దానికి ఒక రీజన్ జగన్మోహన్ రెడ్డి గారు బలపడడం. కాబట్టి బలపడుతున్నాడు కాబట్టి ఆయనకు ఇంకో ప్రత్యామ్నాయం లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కలిసే ఉంటారని నేను అనుకుంటున్నాను ప్రామాణికంగా. అదే వాళ్ళు చెప్తున్నారు. ఇంకా రెండో విషయం, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీకి హాజరు కావడం అనేది ఒక సాధారణ విషయంగానే చూస్తాను. ఖచ్చితంగా భవిష్యత్తులో ఆయన శాసనసభ సభ్యులు హాజరు కారు, ఇది క్లియర్ గా మనకు కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ హాజరు కావాలి, హాజరయ్యి క్వశ్చన్ చేయాలి, పర్మిషన్ ఇచ్చినా రాకపోయినా ప్రతిపక్ష నాయకుడు అంగీకరించినా మైక్ ఇచ్చినా అయిపోయి ఆయన పోవాలనేదే మనలాంటి వాళ్ళు చెప్పేది. బట్ ఆయన డెసిషన్ పైన మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆయన పోయే అవకాశాలు లేవు. ఇంకొక 1.5 year తర్వాత ఆయన మళ్ళీ పాదయాత్రకి వెళ్ళిపోతున్నాడు. ఇంకా మహా అంటే 3-4 సమావేశాలు జరుగుతాయి. ఇది మొదటి అంశం. రెండో అంశం నేను ఎందుకు అంటున్నాను, ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ వాదనలు, కొన్ని మీడియా సమస్యల వాదనలు ఎందుకు వచ్చారు, హోంమంత్రి గారు కూడా మాట్లాడినట్టున్నారు. అదేంటంటే ఎందుకు వచ్చారు 1వ తేదీ అంటే వాళ్ళ మాటల్లో కొంచెం డొలతనం కనిపిస్తుంది. 60 రోజులు ఆబ్సెంట్ అయితే వరుసగా 60 రోజులు ఆబ్సెంట్ అయితే వాళ్ళని డిస్క్వాలిఫై చేయొచ్చు అనేది వాస్తవం, అది ఉంది. బట్ వరుసగా 60 రోజులు అనేది దానికి ప్రామాణికం ఏంటి? మొత్తానికి 60 రోజుల కంటిన్యూగా, లేదా వరుసగా అంటే ఇప్పుడు నిన్న గవర్నర్ ప్రసంగం రోజు సంతకం పెట్టారు, 6 నుంచి 60 రోజుల అనేది ఇదిమిద్దంగా ఏమి లేదు. ఇట్లాంటి అవసరం రాలేదు కాబట్టి లేదు. రెండో అంశం, జగన్మోహన్ రెడ్డి గారిని డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉందా? నిన్న వచ్చింది అందుకేనా ఆయన? నేను అంటున్నాను సాయి గారు, ఇంకా 6 నెలల నుంచి ఆయన రావాలని నేను కోరుకుంటాను. మళ్ళీ దానిగా ట్రోల్ చేస్తారు కాబట్టి ఆయన రావాలని కోరుకుంటా, రావాలనేది నా అభిప్రాయం కూడా. బట్ ఇంకా 1 year పాటు ఆయన అసెంబ్లీ సమావేశాలకు కంటిన్యూగా హాజరు కాకపోయినా ఆయన్ని డిస్క్వాలిఫై చేయడానికి, ఆయన పార్టీని డిస్క్వాలిఫై చేయడానికి స్కోప్ లేదు. వై బికాస్ ఇప్పటివరకు జరిగింది 30-35 రోజులు అసెంబ్లీ సమావేశాలు. అంటే ఎన్ని రోజులు అయిపోయింది సాయి గారు? 20 నెలలు అయిపోయింది. అంటే 60 నెలల ప్రభుత్వ అసెంబ్లీ కాల పరిమితులు 20 నెలలు అయిపోయింది. 20 నెలల్లో 30 నుంచి 40 బిలో 40 days అయింది. ఇంకా ఇంకొక 20 నెలలు కానీ దాటితే కానీ, దరిదాపుల్లోకి వస్తే కానీ ఈ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మార్చిలో జరుగుతుంది కాబట్టి ఆ లెక్కలేసుకుంటే ఇంకొక 20 నెలలు, జనవరితో 20 నెలలు ఆగితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 60 రోజులు నిడతాయి. అన్ని ఆబ్సెంట్లు కలిపి. మరి ఇంకొక 40 నెలల పాటు అయితే ఆయన డిస్క్వాలిఫై చేసేదానికి స్కోపే లేదు కదా.
ఎట్లా డిస్క్వాలిఫై చేస్తారు? మినిమం మీరు చెప్పినట్టు 60 రోజులు. ఒకవేళ ఈ కాన్స్టిట్యూషన్ లో ఈ నిబంధనలో ఉన్న లొసుగుల ఆధారంగా అటెండీ సంతకం పెట్టిన రోజు తర్వాత 60 రోజులు అని అనుకో, ఎప్పటికీ చేయలేదు. ఇప్పుడు ఇంకా 60 రోజులు అంటే ఇంకో 40 నెలలు పడుతుంది, డైరెక్ట్ కాల పరిమితం అయిపోతుంది. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఇప్పుడు కొత్తగా ఏం మాట్లాడుతున్నారు? జీతభత్యాల గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు జీతభత్యాల గురించి మాట్లాడాలి? యాక్షన్ గురించి ఎందుకు లేదు? అసెంబ్లీ స్పీకర్ గారు లోక్సభ స్పీకర్ నిర్వహించిన సమావేశంలో నో పే నో వర్క్, ఉద్యోగస్తులకు మాత్రం చెప్తాం, మనం ఎందుకు చెప్పట్లేదు? అట్లా కాకుండా 60 రోజులు లేదు కాబట్టి డిస్క్వాలిఫై చేస్తే బాగుంటుందని చర్చ ఎందుకు పెట్టలేదంటే అది సాధ్యం కాదు కాబట్టి. ఇది ఒక పరిమితి ఉంది. రెండోది నేను సాయి గారు ఇంకో పడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు. కోర్టులో పిటిషన్ వేశారు, కోర్టు ఏం చెప్పదు కదా ప్రతిపక్ష నాయకుడు ఇవ్వమని, కానీ దాంట్లో వ్యూహం ఉంది. నెంబర్ 2, శాసనసభ స్పీకర్ కూడా లెటర్ రాయినట్టున్నాడు, సో నిబంధనల ప్రకారం నాకు ప్రతిపక్ష నాయకుడు గుర్తించమని. ఇప్పటి వరకు సాయి గారు నాకున్న సమాచారం ప్రకారం, మరి మీరు కరెక్ట్ చేయాలి, అసెంబ్లీకి కానీ అసెంబ్లీ నోటీస్ ఇచ్చినట్టుంది, హైకోర్టు నోటీస్ ఇచ్చినట్టుంది అసెంబ్లీ కార్యదర్శికి. శాసనసభ స్పీకర్ కానీ అధికారికంగా జగన్మోహన్ రెడ్డి గారికి శాసనసభ కార్యాలయం కార్యదర్శిగా ఎవరైనా కావచ్చు, మీరు లెటర్ రాశారు, పరిశీలించాం, సో నిబంధన ప్రకారం మీకు 10% లేదు, సో మీకు ఇవ్వడం కుదరదు అని ఎందుకు ఆన్సర్ చేయట్లేదు? పబ్లిక్ గా మాట్లాడుతున్నారు. కోర్టు నోటీస్ ఇచ్చినట్టుంది అసెంబ్లీ స్పీకర్కి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిటిషన్ పైన. హైకోర్టుకి 10% లేదు కాబట్టి ఆయనకి ఇవ్వడానికి కుదరదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది నిబంధనలు అని ఎందుకు చెప్పలేకపోయారు సాయి గారు? తెలియదా? తెలుసు, ఎందుకంటే అది నిబంధనలు కాదు కాబట్టి. ఇప్పుడు హైకోర్టు కట్ట నోటీస్కి సమాధానం చెప్పాడు, హైకోర్టు అడుగుతుంది పలానా ఏ సెక్షన్ ప్రకారం చెప్పండి అంటుంది, అప్పుడు డిఫెన్స్ లో పడతారు. ఎందుకంటే శాసనసభ మనం పరిశీలిస్తే పే అండ్ అకౌంట్స్ వాటికి సంబంధించి 3 షరతులు ఉన్నాయి. ఒకటి, పొలిటికల్ అపాయింట్మెంట్ గా ఉండాలి, ఆ పొలిటికల్ అపాయింట్మెంట్ గ్రూపుల్లో మేజర్ గ్రూపుగా ఉండాలి, 2-3 గ్రూపులు ఉంటే శాసనసభ స్పీకర్ గుర్తించాలి. దీంట్లో ఎక్కడుంది 10% అనేది? పైపు సాంప్రదాయాలు కూడా తెలంగాణలో ఎంఐఎంకి లేదా, ఢిల్లీలో బీజేపీకి లేదా, 3 ఉంటే 7 మంది ఉండాల్సిన చోట. కాబట్టి 10% అనేది సాంప్రదాయంగా మనం మారిందే తప్ప, అలవాటుగా మారిందే తప్ప చట్టం లేదు, నిబంధన లేదు. ఇప్పుడు శాసనసభ స్పీకర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి 60 రోజుల తర్వాత నోటీస్ ఇవ్వాలి, మీరు 60 రోజులు ఆబ్సెంట్ అయ్యారు, మిమ్మల్ని ఎందుకు డిస్క్వాలిఫై చేయలేదు. ఇప్పుడు వస్తుంది 60 అవుతుంది, 40 నెలల తర్వాత వస్తుంది, అంటే 2/3 ప్రభుత్వ పరిపాలన అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు సింపుల్ గా నేను ఇచ్చిన అప్లికేషన్ ఇంతవరకు పరిష్కరించలేదు కాబట్టి నా పైన నోటీస్ ఇచ్చే అధికారాన్ని నేను ఒప్పుకోను అంటాడు. లీగల్ కాంప్లికేషన్ కదా, ఎందుకంటే ఆయన ఇచ్చిన అప్లికేషన్ నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించమని హక్కు ఆయనకుంది. అది అవునా కాదు మీరు తేల్చాలి. కానీ నేను అప్లికేషన్ పెట్టినా దాన్ని సెట్ చేయకుండా కొత్తగా నోటీస్ ఇస్తే పాత విషయం తేల్చానని అనుకోండి, తేల్చకుండా వీళ్ళు యాక్షన్లోకి వెళ్ళారనుకోండి, వివరణ నోటీస్ ఇచ్చారనుకో, ఆ నోటీస్ పైన సవాల్ చేస్తూ అసెంబ్లీకి హైకోర్టుకి వెళ్తాడు. నా పెండింగ్ ఉంది ఇంకా, అప్పుడు హైకోర్టు ఏముంటుంది, దీన్ని తెలిసిన తర్వాత దాన్ని తేల్చండి అంటుంది. కాబట్టి ఇట్లాంటి చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఇట్లా అయిపోతే మొత్తం మీద 40 నెలల నుంచి 50 నెలలు అవుతుంది, ఇంకో 10 నెలలు ఎలక్షన్స్, సమ్మగా 11 మంది కానీ రద్దు చేసేసినారంటే హాయిగా ప్రభుత్వానికి నష్టం తప్ప జగన్ గారికి ఏమి నష్టం? అంటే ఇవన్నీ అనవసరమైన ఎత్తులు పై ఎత్తులు. జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదని నిర్ణయించుకున్నాడు. నిన్నెందుకు పోయినాడు? ఆయన ప్రతి సమావేశానికి అసెంబ్లీ ఎవరు స్పీకర్ మన గవర్నర్ వచ్చినప్పుడు వస్తున్నాడు. ఎందుకు పోతున్నాడు? ఉభయ సభల సమావేశాలతో 50 మంది ఉంటారు, అప్పుడు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఎవడు మాట్లాడేది ఏం లేదు, శాసనసభ స్పీకర్ కానీ శాసన మండలి ఇద్దరు గమ్మున కూర్చుంటారు, కామెంట్ చేసే అవకాశం లేదు. ఆయన వచ్చి దండం పెడతాడు, గవర్నర్ గారు ఉపన్యాసంతో వీళ్ళు నినాదాలు ఇస్తారు, అయిపోయిన వెంటనే సభ వాయిదా పడుతుంది, సంతకం పెడతారు, వచ్చేస్తారు. కాబట్టి సంతకాలు పెడుతున్నది సెక్యూరిటీ కోసం కాదు. ఆయన గవర్నర్ స్పీకర్ రోజు, గవర్నర్ ప్రసంగం రోజు ఇబ్బంది లేదు, మనకు ఒక 50 మంది ఉంటారు, ప్రశాంతంగా పోయి వచ్చేయచ్చు. గవర్నర్ ఒక 10 మంది ఉన్నాడు, ఇబ్బంది లేదు. ఎందుకని? గవర్నర్ గారి ప్రసంగంలో మాట్లాడేది ఏముంది, ఆయన పాటికి ఆయన, వీళ్ళ పాటికి వీళ్ళు. కాబట్టి ఆ పద్ధతిలో పోతున్నాడే తప్ప ఆయన అసెంబ్లీకి పోడు అనేది క్లియర్ గా అర్థం అవుతోంది. పోకపోయినా పొలిటికల్ గా నష్టం కదా, అది ఆ స్టేజ్ దాటిపోతుంది. ఎందుకంటే అసెంబ్లీకి పోకపోతే ఇప్పుడు ప్రభుత్వం మీద ప్రజలకున్న వ్యతిరేకత స్వభావాన్ని బట్టి ఉంటుంది సాయి గారు. ఇప్పుడు కూడా మనమైతే మీరు నేను అసెంబ్లీకి పోవాలని కోరుకుంటాం, కానీ ప్రజలు ఏం కోరుకుంటారు? ప్రభుత్వం వ్యతిరేకత వచ్చేసింది అనుకో, పోతే ఏం బయట మా గురించి మాట్లాడుతున్నాడు కదా, పాదయాత్రకు వచ్చాడు కదా, ఇంకా పోతే ఏం పోకపోతేనే అభిప్రాయం ప్రజలు వస్తారు. కాబట్టి ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి, ప్రభుత్వం మీద ప్రజలకున్న వ్యతిరేకత అనుకూలత బట్టే ఇవన్నీ పనిచేస్తాయి. కాబట్టి అసెంబ్లీ పవిత్రమైంది కాబట్టి పోలేదు కాబట్టి ప్రజలను తిరస్కరించేస్తారు, ఇది మాట్లాడడానికి బాగుంటుందా పాచింది. కాబట్టి ఆయన పోడు. ఈ చర్చలన్నీ కూడా ఊరికే మీడియా చర్చలే తప్ప ఆచరణలో జరిగేటివి కావు. సాధారణంగా ఇప్పుడు అసెంబ్లీకి అటెండ్ అయిన ప్రతిరోజు కూడా పేరోల్ కిందకే వస్తుంది, ఒక్కరోజు అటెండ్ అయినా సరే సరే మొత్తం పేరోలు ఉంటుంది. దాన్ని మేము మామూలు సమావేశంలో అటెండ్ అయినప్పుడు మాత్రమే కౌంట్ తీసుకుంటాం తప్పించి గవర్నర్ స్పీచ్ రోజున మేము కౌంటర్గా తీసుకోము, సభకు అటెండ్ అయినట్టు కాదు అన్నటువంటిది స్పీకర్ కానీ వీళ్ళు వాదిస్తున్నారు. ఇది
కాన్స్టిట్యూషనల్ సిస్టంలోనా లేకపోతే వీళ్ళ సొంత ఇంటర్ప్రిటేషన్ అనుకోవాలా? అంటే ఇది ఇంతవరకు రాలేదు కాబట్టి ఇట్లాంటి డిస్కషన్ ఏదనేది కాబట్టి కన్ఫ్యూజ్ ఉండొచ్చు. కానీ నాకున్న కామన్ సెన్స్ తో చెప్తాను. మీరు కూడా చూడండి. అసెంబ్లీ సమావేశాలు ఎవరి ఆదేశాల మేర జరుగుతాయి? గవర్నర్ ఆదేశాల మేర జరుగుతాయి. గవర్నర్ ఆదేశాల మేరకు అసెంబ్లీ సమావేశం జరుగుతాయి. ఆయనే నోటిఫికేషన్ ఇస్తాడు. నోటిఫికేషన్ తొలి రోజు గవర్నర్ స్పీచ్, రెండో రోజు బడ్జెట్. మరి మీరే నోటిఫికేషన్ ఇచ్చారు. తొలి రోజు ఏంది మళ్ళీ? తొలి రోజు అంటే ఫస్ట్ డేనే కదా. మరి అది డే కాకుండా ఎట్ట వెళ్ళిపోతుంది? కాబట్టి అసలు సిసలు అంటే ఇదే అసలు సిసలు సమయం. నా ప్రభుత్వం యొక్క లక్ష్యాలు ఇవి, నా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు ఇవే నేను చెప్తాడు. రెండో సాయి గారు, ఆ రోజుకి విలువ లేకపోతే మరి గవర్నర్ స్పీచ్ కి ధన్యవాదాలు ఎందుకు చెప్పాలి? సాంప్రదాయమా? ధన్యవాదాలు ఎందుకు చెప్పాలి? ధన్యవాదాలు చెప్తే ధన్యవాదాలు తీర్మానం పైన ఆమోదం కూడా జరుగుతుంది. దాని మీద నిరసన వ్యక్తం చేసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అసెంబ్లీని ఒక్కసారి ఆన్ చేశారంటే, ప్రారంభించారంటే అది అసెంబ్లీ సమావేశాలే. గవర్నర్ గవర్నర్ యొక్క ఆదేశాల మేరకే అసెంబ్లీ సమావేశం స్టార్ట్ అవుతాయి. ఎవరు ఆదేశిస్తారో ఆయన వచ్చి ప్రసంగించి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించింది అసెంబ్లీ సమావేశం కాదు అనేది ఎట్లా జరుగుతుంది? రెండోది, ఇప్పుడు డిజిటల్ సైనింగ్ వచ్చారు. గతంలో అసెంబ్లీ సమావేశాలకు వచ్చినప్పుడు అసెంబ్లీ సంతకం ఎందుకు పెడుతున్నారు? ఇప్పుడు గవర్నర్ ప్రసంగం ఇప్పుడు సంతకం పెట్టేదేం లేదు, బయట పెట్టేసి వెళ్ళిపోతున్నారు. కాబట్టి అసెంబ్లీ హాల్లోనే డిజిటల్ కెమెరా, ఆ అధికారం స్పీకర్ గారికి ఉంటుంది. అంటే లోపల కూర్చునేస్తే అటెండెన్స్ అయినట్లు లెక్క. అటెండెన్స్ ఎందుకు కావాలి సాయి గారు? అటెండెన్స్ సంతకం పెట్టాల్సిన అవసరం లేదు, చేయాల్సిన ఎందుకు అటెండెన్స్ చేయాలి? అటెండెన్స్ చేస్తే హాజరైనట్లే కదా. ఇప్పుడు డిజిటల్ అయినా అంతే కదా. కాబట్టి ఇది రెండోది. ఇక్కడ దొంగ తిరుగుడు అనే పదం ఎందుకు వాడుతున్నానంటే, నేను ఇంతకు ముందు చెప్పాను లాజిక్. ఈ రోజు సంతకం పెట్టిన తర్వాత వరుసగా 60 రోజులని ఉంది. వరుసగా అంటే ఈ రోజు గవర్నర్ సంతకం పెట్టిన తర్వాత ఇంకా 60 రోజులు అనేది కాదని చెప్పడం కోసమే ఇప్పుడు గవర్నర్ ప్రసంగం ముఖ్యం. గవర్నర్ రోజు హాజరైన దాన్ని మేము ఒప్పుకోమని చెప్తుంది. అందుకే కదా సాయి గారు, ఒక గవర్నర్ రోజు వచ్చి సంతకం పెట్టేస్తే ఆ రోజు నుంచి 60 రోజులు వస్తుందా అనే అనుమానంతోనే కదా మీరు ఈ రోజు చెల్లదంటున్నారు. లేకపోతే చెల్లదనేదంటే మీకేం పని? మొత్తం మీద 60 రోజులు అనుకో, ఈ ఒక రోజు పోతే ఏమైపోతుంది? ఇది ఒక మూడు గవర్నర్ ప్రసంగాలు, 50 రోజులు, 3 రోజులు పోతే 47 రోజులు కౌంట్ అవుతుంది కదా. అంటే నేను అనుకుంటుంది ఈ లాజిక్ కూడా ఉండేమో, అంటే కంటిన్యూగా సంతకం పెట్టిన తర్వాత కంటిన్యూ అని. కాబట్టి ఆయన తమాషగా పెడతాడా ఏమీ అర్థం కావట్లేదు. ఇది కాంప్లికేషన్స్ ఉంటాయి. ఒకవేళ గవర్నర్ ప్రసంగం రోజు సంతకం పెట్టేది చెల్లకపోయినా 60 రోజులు కావడానికి కనీసం ఇంకో 1 year పడుతుంది సాయి గారు. సో ఈ రీత్యా చూసుకున్నప్పుడు అంత సులభం కాదు తదుపరి కార్యాచరణ అనుకుంటున్నాను. రైట్. అంబటి రాంబాబుని వరుసపెట్టి ఒక్కేసి తర్వాత ఒక్కేసి ఒక దాంట్లో వేలు, ఇంకో దాంట్లో మళ్ళీ ఇంకో దాంట్లో ఇప్పుడు తనని బయటికి రానివ్వకూడదు అనుకుంటున్నారా? లేకపోతే తను చేసినటువంటి వైఖరికి అదే న్యాయం అనుకుంటున్నారు? సాయి గారు, ఇది పొలిటికల్ సిస్టంలో ఒక రకమైనటువంటి కక్షపూరిత ద్వారానే చూడాలి రాంబాబు గారి విషయంలో, చాలా విషయాల్లో. ఎందుకంటే రాంబాబు గారు చేసిన తప్పు పైన చర్య తీసుకోండి, ఆయన పైన దాడి చేసిన వాళ్ళ పైన చర్య తీసుకోండి, లేదా గతంలో రాంబాబు గారు ఎక్కడ పొరపాట్లు చేశారు ఆ కేసు ఉండే చర్య తీసుకోండి, తప్పులేదు. బట్ చర్య కోసం చర్యగా ఉండకూడదు. తప్పు చేసినారు కాబట్టి చర్య తీసుకుంటే అభ్యంతరం లేదు. చర్య కోసం చర్య ఎటుంటుంది? రెండోది, కోర్టులు పైన వాదన ప్రతివాదనలు కూడా ప్రజలకి లేనిపోని అనుమానాలు క్రియేట్ కాకూడదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఉదాహరణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏం చెప్తున్నాయి? 60 రోజుల్లో 7 సంవత్సరాలు లోబడి వాళ్ళకి బెయిల్ ఇవ్వాలి. 90 రోజుల్లో 7 సంవత్సరాలు పైబడి శిక్ష పడే సెక్షన్ల కింద నమోదైతే జైలు ఇవ్వాలి. ఇప్పుడు రాంబాబు గారి లెక్క ప్రకారం అన్ని 7 years లోపే శిక్ష పడేది కేసులు కాబట్టి 60 రోజులు ఇవ్వాలి. ఇస్తున్నారా అంటే ఇంకా 60 రోజులు కాలేదు. బట్ పోసాని మురళకృష్ణ గతంలో కొంతమందికి ఇవ్వలేదు, ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు. మొన్న సిట్ మద్యం కేసులో కూడా ధనంజయ రెడ్డి గారు అట్లే ఉన్నారు, మిథున్ రెడ్డి గారు ఉన్నాడు, భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ తీన్మార్ మల్లన్న కేసు ఏం చెప్తా ఉంది? ఎందుకు ఆంధ్రప్రదేశ్లో అది ఇంప్లిమెంట్ కాలేదు నాకు అర్థం కాలేదు. తీన్మార్ మల్లన్న తెలంగాణ హైకోర్టు కేసులో తీన్మార్ మల్లన్న ఏం చేసినారు? 60 రోజుల్లో బెయిల్ ఇవ్వాలని ఒక సెక్షన్ ఉంది కాబట్టి, సుప్రీంకోర్టు సాంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి సింపుల్ గా ఏం చేస్తారు? 50 రోజు వరకు ఆ కేసు నడుస్తూ ఉంటుంది. తర్వాత 50 రోజు ఇంకొక స్టేషన్ లో నమోదై ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి పెట్టి అంటే ఎక్కువ రోజులు పెట్టడానికి ఒక అవకాశంగా తీసుకుంటున్నారు. అప్పుడు తీన్మార్ మల్లన్న అట్లే రాష్ట్రం అంతా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసింది. అప్పుడు జస్టిస్ లక్ష్మణ్ గారు, హైకోర్టు జడ్జి గారు తీర్పిచ్చారు. ఇది పౌర హక్కులు నష్టం చేసినట్టుంది. 60 రోజులు 90 రోజులు అనేది పౌర హక్కులను కాపాడే క్రమం. అంటే ఆరోపణ అనేది ముద్దాయే తప్ప నేరం చేసినట్టు కాదు కదా. ఒకళ్ళు రేపు నిరూపిత కాకపోతే నిర్దోషిగా కొట్టేస్తే ఇన్ని రోజులు ఆ పౌరుడు యొక్క జీవితాన్ని నాశనం చేసినట్టు అవుతుంది కదా అనేది ఒక అంశం. అలాగని విచారణ ఆటంకం కలగకూడదు అంటే మినిమం 60 రోజులు విచారణ పూర్తి చేయమని.
కానీ అవి చేయకుండా మేము మల్టిపుల్ చేసుకుంటామంటే కరెక్ట్ కాదని ఉద్దేశంతో హైకోర్టు ఆ రోజు లక్ష్మణ్ గారు ఇచ్చిన తీర్పు ఏంటంటే, మీరు మల్టిపుల్ స్టేషన్లో మల్టిపుల్ కేసులు నమోదైనా కూడా ఒకసారి అరెస్ట్ అయితే దానికి సంబంధించిన మల్టిపుల్ కేసుల్లో అన్నిట్లో పీటీ వారెంట్లు జారీ చేసుకొని అక్కడే విచారించేయండి. విచారించి 60 రోజులు 90 రోజులు ఏదో సుప్రీంకోర్టు నామ్స్ దాని ప్రకారం బెయిల్స్ ఇవ్వాల్సిందే అని లక్ష్మణ్ గారు ఇచ్చిన తీర్పు ఆధారంగానే తీర్మానం వలన బయటపడ్డాడు. మరి ఎక్కడైనా అదే సూత్రం వర్తించాలి కదా. ఇప్పుడు రాంబాబు గారికి బెయిల్ వచ్చింది, వెంటనే ఇంకొక కేసు. నేనంటే కేసులు పెట్టద్దని, కేసులు విచారించద్దన్నాను. ఒకసారి అరెస్ట్ అయ్యారు కదా, మల్టిపుల్ స్టేషన్లో ఇప్పుడు అరెస్ట్ కాకముందు కేసులే కదా, అరెస్ట్ అయిన తర్వాత కేసులు పెట్టినారంటే అది మోటివేషనే కదా. అంటే అరెస్ట్ కాకముందు కేసులు ఏదైతే ఉన్నాయో అరెస్ట్ అయిన వెంటనే డీజీపీ గారితో సంప్రదించి కోర్టు మొత్తం రికార్డ్స్ తీసుకుని అన్ని విచారణలు ఇక్కడే చేసేసి 60 రోజుల మించి ఆయన బెయిల్ చేయండి, తప్పు చేస్తే కోర్టు శిక్షిస్తుంది. కోర్టు శిక్ష ద్వారా జైల్లో ఉండాల్సిందే కానీ విచారణ సమస్యల ద్వారా జైల్లో ఉండడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి అది జరగట్లేదు. రాంబాబు గారి విషయంలో కూడా అది జరగలేదని కనిపిస్తుంది. ఇది కరెక్ట్ కాదు. బట్ రాంబాబు గారి విషయంలో పొలిటికల్ కోపాలు ఉన్నట్టున్నాయి. కానీ ఇది మంచి సాంప్రదాయం కాదు. రాబోయే కాలంలో అది మరిన్ని కాంప్లికేషన్ రావడానికి దారితీస్తాయి. రైట్. ఈ శివరాత్రికి సంబంధించి శ్రీశైలంలో జరిగిన ఇన్సిడెంట్ మామూలుగా అయితే ఇదివరకు చిన్న ఇన్సిడెంట్ జరిగిన పెద్ద పెద్ద చర్చలు జరిగాయి. బట్ 2 రోజులు వరుస ఇన్సిడెంట్స్ మీద పత్రికల్లో సాక్షి వాళ్ళ వార్త తప్పించి మిగతా వాళ్ళ వార్త కూడా కనిపించలేదు. కానీ చంద్రబాబు గారు అసంతృప్తి వ్యక్తం చేశారు పోలీసుల మీదన అన్నటువంటి పాయింట్ వరకు టచ్ అయింది. దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా మీడియా అనేది లిటరల్ గా రాష్ట్రం చీలిపోయింది. బహుశా సోషల్ మీడియా మనలాంటి యూట్యూబ్ ఛానల్స్ లేకుండా ఉంటే చాలా ప్రమాదకర పరిస్థితులు వచ్చుంటాయనేది క్లియర్గా అర్థమవుతుంది. మనకు క్లియర్గా అది అర్థమవుతుంది. అందుకని ఆ ప్రభావం కనిపిస్తోంది. ఈరోజు మీడియా అన్నది సాక్షి, నో డౌట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. మిగిలిన మీడియా ఛానళ్ళు వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఛానల్స్గా మారిపోయినాయి. ఇది ఒక వాస్తవం. అందుకనే ఇట్లాంటి దుస్థితి ఏర్పడిందని నేను భావిస్తున్నాను. అంటే మీడియాలో రాకపోవడానికి మన పార్టీ కదా, ఇక్కడ పార్టీ కాదు మన పార్టీ. అంటే మన పార్టీ కాబట్టి మనం రాయం. కానీ శివరాత్రి సంబంధించి మనం రాయకపోయినా అవతల వాళ్ళు రాస్తారు. వాళ్ళు రాయిపోయిన యూట్యూబ్ సోషల్ మీడియాలో అది అజెండాగా వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆగ్రహం చేసే వార్త మాత్రం రావాలి. ఇది కనిపిస్తా ఉంది. కానీ మీడియా అనేది పార్టీలుగా చీలిపోవడం వల్ల వచ్చిన దుస్థితి తప్ప ఇంకోటి కాదు. ఇది మొదటి అంశం. ఇప్పుడు శివరాత్రికి సంబంధించి కానీ ఎక్కడైనా సరే రష్ మేనేజ్మెంట్ విషయంలో తప్పులు జరుగుతుంది. ఈరోజు తిరుపతిలో అప్పుడు తొక్కిసలాట జరిగింది. రీజన్ ఏంటి? వాళ్ళ కారణం వీళ్ళ కారణం పక్కన పెడదాం. ఒకటి భక్తులు సాఫీగా వెళ్ళే అవకాశాలు కల్పించకుండా ఒక చోట రష్ చేయడం, ఒక చోట పెట్టుకోవడం, అంటే ఈ టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకోవడం. అందువల్ల ఏమవుతుందో తెలియకుండా వాళ్ళని ఒక్కసారిగా వదిలిన తర్వాత మొత్తం కట్టలు దించుకొని ఆవేశంతో ఉంటారు. 2 విఐపీలు పోతున్నారంటారు, వెళ్ళిపోతుంటారు, తోపులాడుతుంటారు. భక్తులు సైగర్ చాలా మంది టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా పనిచేసిన వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, భక్తులు ముఖ్యంగా దైవ దర్శనాలు లాంటి విషయాల్లో ఘటన జరగకుండా చూసుకోవడంలోనే మన గొప్పతనం ఉంది. వన్స్ ఒక్కసారి తొక్కిసలాట జరిగితే మళ్ళీ లెక్కేసుకోవాల్సిందే అంటారు. ఎందుకంటే రష్ అనేది అట్లా ఉంటుంది. కాబట్టి మనుషుల మధ్య దూరేస్తే భయంతో, గందరగోళంతో ఒకరిపై పెడితే ఊపిరాకుండా చనిపోతారు. కాబట్టి వ్యవస్థలు ఏదైనా చేయాల్సి ఉంటే ఘటన జరగకుండానే జాగ్రత్తలు తీసుకోవాలి. వన్స్ ఘటన జరిగితే ఎంత ప్రమాదం జరిగిందో లెక్కలేసుకోవాలంటారు చాలా మంది ఈవోలు. ఇది కరెక్ట్. కాబట్టి రష్ మేనేజ్మెంట్ విషయంలో లోపాలే ఆడ శివరాత్రికైనా ఇంకో చోట జరుగుతున్నాయి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పంపించకపోవడం వచ్చిన సమస్య ఇది. ఒక చోట పెట్టుకుని అందరూ పంపిస్తుంటే ఎంతమంది పంపిస్తావు? రోజుకి ఎంతమంది వెసులుబాటు ఉంది? వచ్చిన పంపిస్తా ఉంటే వాళ్ళు క్యూ లైన్లు అయిపోతే వాళ్ళు బయట దండం పెట్టుకొని వెళ్ళిపోతారు. అలాగే ఒకసారి స్టోర్ చేయడం వల్ల ఒకసారిగా తలుపులు తెరిస్తే ప్రమాదాలు వస్తున్నాయి. సౌకర్యాలు కల్పించే విషయంలో టీటీ అయితే కొంత వెసులుబాటు ఉంటుంది. మిగతా దేవాలయాలకు అంత డబ్బులు అనుకున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎండ, చలి, లేకపోతే ఆహార పదార్థాలు అన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి రష్ మేనేజ్మెంట్ లో జరుగుతున్నటువంటి లోపాలని సరిగ్గా గుర్తించకపోవడం వల్ల పునరావృతం అవుతున్నాయి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ఆ మీడియా రాయదు. రాయిపోయిన వార్తలు వస్తాయి కాబట్టి వాళ్ళు ఆయన వివరణ మాత్రం వేసేదానికి పరిమితం అయినారు. అంటే ఇప్పుడు అకస్మాత్తుగా దీంట్లో ఇవాళ జ్యోతి ఒక కొత్త టర్నింగ్ ఇచ్చింది. దీని వెనకాల కుట్ర ఉంది. వైసీపీకి సంబంధించిన సింపథైజర్ అయిన ఈవోని తీసుకురావడం కోసం, ఇప్పుడున్నటువంటి ఈవోని బదిలీ చేయడం కోసం జరిగినటువంటి కుట్ర అని దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడున్న ఈవో వైసీపీ అవునో కాదో కానీ వచ్చే వైసీపీ ఈవోని అంటే వైసీపీ చెప్పినట్టు మీరు ట్రాన్స్ఫర్ చేస్తారేంటి? ఇప్పుడు కొత్త ఈవోని మీరే కదా నియమిస్తారు. కానీ ఆ కొత్త ఈవోని వైసీపీ వాళ్ళు చెప్తే చేస్తారా?
ఇప్పుడున్న ఈవో నాకు తెలియదు, ఆయన ఏ పార్టీ, ఆయన పేరు కూడా తెలియదు, వైసీపీ అని మీరు అంటున్నారు, వైసీపీకి అనుకూలం అంటున్నారు, బాగానే ఉంది. ఇప్పుడున్న ఈవో ఆయన వైసీపీ కాదు, ఇప్పుడున్న ఈవో అని బదిలీ చేసేస్తే వైసీపీకి అనుకూలంగా ఉండే ఈవోని తీసుకురావడం కోసం కుట్ర జరుగుతుంది. అది కుట్ర. ఎవరు? లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ చేయాలి. ఇంకా కాదు, ఎందుకంటే కొత్త ఈవోని ఎవరు నియమిస్తాడో? జగన్ నియమిస్తాడా? ప్రతిపక్ష నాయకుని నియమిస్తాడా? కానీ ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా మాట్లాడితే ఎట్లా? కాబట్టి ఇప్పుడున్న ఈవో మంచోడు కాదు, వచ్చాడు ఎవరో తెలియదు, కానీ కొత్త ఈవో నియమించేది మనమే కదా. కాబట్టి లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు నియమించే ఈవోని వైసీపీ ఎట్ట చేస్తుంది? ఈయన పంపించే దాంట్లో ఆయన కుట్ర ఉందంటే కొంతసేపు సరే, వాళ్ళకి ఏం ఆధారాలు మనకు తెలియదు, కానీ ఉండదు సాయి గారు. కుట్రతో ఎట్ట సాధ్యం అవుతుంది సాయి గారు? బేసిక్ గా దాంట్లో ఒక ఫోటో పెట్టుకొచ్చారు, ఏదో ఒక శివభక్తుడు బయటకు వచ్చి ఆ తాళాలు పగలగొట్టి ఆ షట్టర్ తీశాడు, అదే ఇవి మెషిన్ తీశాడు, అతను కావాలని కుట్ర చేశాడు. కుట్ర ఉండదు, అతను కుట్ర కాదు. నేను చాలా చోట, మీకు గుర్తుంది కదా, బలరామయ్య గారు జేయోగా ఉన్నప్పుడు, మీరు ఒకటి తిరుపతిలో ఉన్నారనుకుంటున్నాను, తలుపులు పగలు కొట్టేశారు భక్తులు కొండ మీద, గేట్లు పగలు కొట్టేశారు. రమణాచారి గారు, ఈవో గారు పగలు కొట్టేశారు. ఏం దాన్ని ఎట్ట చూద్దాం? దాంట్లో కుట్ర చూద్దాం. దాంట్లో ఒకడు ఉన్న ఆవేశపడి కొట్టుంటాడు అనుకోండి, వాడికి ఒక పార్టీ ఫీలింగ్ కూడా ఉండొచ్చు, అంతమంది పార్టీ ఫీలింగ్ చూద్దాం అతన్ని. ఆ రోజు నాకు గుర్తు సాయి గారు, నేను అప్పుడు ఈవో రమణాచారి గారి దగ్గర ఉన్నాను. ఆ టైంలో ధర్మారెడ్డి గారు అనుకుంటాం, బలరామయ్య గారు కాదు, ధర్మారెడ్డి ఏదో ఆబ్సెంట్ అయ్యి ధర్మారెడ్డి గారు ఎవరో ఉన్నారు పాత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు. నేను రమణాచారి గారి దగ్గర ఉన్నప్పుడు ధర్మారెడ్డి గారు ఎవరో వచ్చి అక్కడ అధికారులు ఒక మాట చెప్పారు రమణాచారి గారికి, దీంట్లో ఏమన్నా ప్రతిపక్ష కుట్ర ఉండొచ్చు, ఆ రోజుని స్టార్ట్ అయినవి. ఆయన అన్న మాట ఏంటంటే, ప్రతిపక్ష కుట్ర ఇవన్నీ అనవసరమైన చర్చ. ఒకటి, మనం గుంపులు ఆడ జనం పెట్టుకున్నాం, మనం విఐపి బ్రేక్ ముందు వాడికి మండింది, తోసినాడు. అది పర్ఫెక్ట్లీ ఈవో స్టేట్మెంట్ అట్లే ఉండాలి. అది కరెక్టా? తోసేసింది కరెక్టా అంటే కరెక్ట్ కాకపోవచ్చు. వాళ్ళు బూతులు తిట్టారు మమ్మల్ని, ఆ రోజున కొంతమంది అధికారులు తిట్టారు కదా, కొడకా గిడకా అని తిట్టారు, ఇదేదో కుట్ర ఉంది అని అధికారులు అంటే, వాడు ఆ భక్తుడు అనే వ్యక్తి మనం గంటల తరబడి పెట్టామండి. ఆ రోజు రమణాచార్య గారికి చెప్పిన మాట నేను చెప్తున్నాను. మనం పెట్టాము, అక్కడ పెట్టేసాము, లాక్లు వేసాము. ఇంకోవైపు విఐపీల పేరుతో 1000 మంది కావచ్చు, 200 మంది మన ముందు కళ్ళ మంది పోతున్నారు. పోతున్నప్పుడు వాడికి మండింది, తోసినాడు. మనం తోస్తే పోలేదు, అది కొన్ని తిగినాయి. వాడికి నోటికి వచ్చిన భాషలో తిట్టినాడు. దేవుడి దగ్గర పోయినప్పుడు దేవుడి నుండి గోయిందా అంటాడు, మనల్ని తిడతాడు, మనల్ని గోయిందా అన్నాడు కదా. ఆయన చెప్పిన మాట ఇదే చెప్తున్నాను. రమణాచారి, మనం గోయిందా అంత గొప్పలం కాదు కదా, గోయిందా అనలేడు కదా, తిడతాడు, వినాలయ్యా అన్నాడు. వినండి, తప్పదు కదా. వాడు ఆవేశంతో, వాళ్ళ ఆవేశం వాళ్ళకి కరెక్ట్, మనకున్న పరిమితులు మనకున్నాయి. ఇట్లా దట్ ఈస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చెప్పాల్సిన మాట. కానీ ఘటన జరిగిన వెంటనే ఎవరో ఒకరిని ఎత్తేస్తానంటే ఇదేమి రాజకీయం? అది మీడియా చేయడం అనేది. రాజకీయ పార్టీలు చేస్తే అర్థం చేసుకోవచ్చు, మీడియా కూడా ఇట్లా మాటలు చేస్తే ఎట్లా అంటే? ఖచ్చితంగా ఒక ఘటన జరిగినప్పుడు ఇస్ ఎ రెస్పాన్సిబిలిటీ. తప్పు ప్రభుత్వం చేసిందని నేను అన్ను. పరిస్థితులు ప్రభుత్వం, ఒకతను వచ్చాడు కొడతాడు, గంటల తరబడి కూర్చోన్నాడు, భరించలేకపోతాడు, కొట్టేస్తే పదాం అనుకుంటాడు. అది ఆవేశంతో చేసిన పనిగా చూడాలి తప్ప, సర్దాలే తప్ప అట్లా రకంగా వాళ్ళకి ఒక పార్టీ ముద్రేసి, ఒక పార్టీ కూడా ఈ రాష్ట్రం దేశంలో మీరైనా నేనైనా ఏదో ఒక పార్టీకి అయితే ఓటేస్తాం కదా, ఎవరో ఒక మీద అభిప్రాయం ఉంటుంది కదా. ఉంటుందండి, నేను ఒక మాట అంటే నీకు ఫలానా పార్టీ కాబట్టి, మీరు ఒక విశ్లేషణ చేస్తే మీరు ఫలానా పార్టీ కానీ మాట్లాడుకుంటూ పోతే అది సమాధానం చెప్పలేని బలహీనులు చేసే పని తప్ప ఇంకోటి కాదు. ఫైనల్గా ఒకటి చెప్పండి, మొన్న ఆదినారాయణ రెడ్డి బీజేపీ మీటింగులో మాట్లాడతా ఏది అప్పుడున్న మల్లారెడ్డి గారి స్టేట్మెంట్ని వాడటం, గజల మల్లారెడ్డి గారిది, కమ్మని ప్రభుత్వం అన్నటువంటిది, ఈ వ్యాఖ్యలు చేసుకొచ్చారు. మాధవ్ పక్కనే ఉన్నారు. అయితే ఆ తర్వాత మాధవ్ దీని మీద వివరణ కోరతానని చెప్పాల్సి వచ్చింది 2 రోజుల తర్వాత. ఆదినారాయణ రెడ్డి దాని మీద వివరణిస్తూ ఎవరన్నా పొరపాటున అనుకుంటే తప్పు, నేను చాలా మంచి ఉద్దేశంతో మాట్లాడాను, కమ్మని ప్రభుత్వం అంటే స్ట్రాంగ్ ప్రభుత్వం, అట్ ద సేమ్ టైం నేను ఇందులో కుల ప్రస్తావన లేదు, ఇది జగన్ కుట్ర పని మాట్లాడే ఇదే ఇట్లా ప్రచారం చేస్తున్నాడు అన్నటువంటి వాదన తెర మీద తీసుకొచ్చారు. దీన్ని ఎలా చూడాలి? సైగర్, బేసిక్గా కమ్మని ప్రభుత్వం, రెడ్ల ప్రభుత్వం పక్కన పెడితే బేసిక్గా అసంతృప్తి అనేది ఉంది. ఇప్పుడు బేసిక్గా ఆయన సరే కమ్మని ప్రభుత్వం, కుల ప్రభుత్వం పక్కన పెడితే అదే సభలో ఏం చెప్పారు? ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, అందరికీ అవకాశాలు ఇవ్వాలి, మన పార్టీకి కూడా అవకాశాలు. మాధవ్ గారు పదే నేను చెప్తున్నాను, మీరు అందరికీ అవకాశాలు ఇప్పించే విధంగా చూడండి. అసలు రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం ఉంది అంటే అది మనమే కారణం. ఇది జగన్ గారు కుట్ర. దీని అర్థం ఏంటో చెప్పాలి. నేను వారి డిమాండ్ని తప్పట్ను. ఆదినారాయణ రెడ్డి గారు ఒక లీడరు, ఒక బీజేపీ ప్రతినిధిగా వాళ్ళ డిమాండ్ని, వాళ్ళు ఎంతమంది కావాలని కోరుకుంటే వాళ్ళ హక్కుని నేను కాదన్ను. దానికి జగన్ ఎందుకు మధ్యలో అంటున్నా. మీరు అన్నారు
కమ్మని ప్రభుత్వం అంటే మంచి ప్రభుత్వం అన్న ఉద్దేశం. ఓకే, గుడ్, వదిలేద్దాం దాన్ని. దీన్ని ఏమంటారు? మన వల్లే 2 పార్టీలు ఉన్నాయి, మనకి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి, ఇవ్వలేదు అని అనడం అంటే అసంతృప్తి. మీ అసంతృప్తిని కూడా నేను తప్పట్ను. ఎందుకంటే మీ బాధలు మీకు ఉంటాయి. కానీ మాకు రావాల్సిన అవకాశాలు ఇవ్వలేదు కదా అని మీ అసంతృప్తిని కూడా తప్పట్టాల్సిన అవసరం లేదు. అది మీరు తేల్చుకోండి. మధ్యలో జగన్ వచ్చాడు పైపించి దాంట్లో ఏ పదమైనా, అప్పుడు రోజా గారిది ఒక వీడియో చూస్తుంటారు మీరు. ఆమె ప్రభుత్వం ఉంది కదా, మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని పదాన్ని కట్ చేసేసి వీళ్ళు బాధపడుతున్నట్టుగా ఇంటర్ప్రిటేషన్ చేయండి. అట్లా ఇంటర్ప్రిటేషన్ ఇదేమన్నా చెప్పగలరా మీరు? నేను కమ్మనని అనలేదు, వాళ్ళు యాడ్ చేసినారని. మీరు వేసిన ఈ వీడియో యాజ్ టీజ్గా వదిలేసినారు. కమ్మనైన ప్రభుత్వం అంటే కమ్మన ప్రభుత్వం అని ఎందుకు అనుకోవాలి? మరి మీరు జగన్నాథ రథ చక్రాలు అనేస్తే గిలగల కొట్టుకున్నారు కదా. జగన్నాథ రథ చక్రాలు అనేది ఒక ఎమోషనల్గా ప్రభుత్వం ప్రశ్నించే తత్వం. ఆ జగన్నాథ అంటే ప్రజలు పోరాటంతో ముందుకు వస్తారని మహాకవి శ్రీశ్రీ రాసినటువంటి గేయం అది. శ్రీశ్రీ రాసిన ఆ రోజు గేయం రాసిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టారో లేదో నాకు తెలియదు. కానీ ఆయన రాసిన దాన్ని ఆయన ఒక ఎమోషనల్గా ఫస్ట్ స్పీచ్లో సౌత్ ఇండియా మొత్తం ప్రతినిధికి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక పాపులర్ అంశాన్ని తీసుకొచ్చారు. జగన్నాథ్ తెలుగు ప్రజలకు తెలుసు అంటే తెలుగు ప్రజలు వైసీపీ ప్రజలకు అని చెప్పలే కదా ఆయన. చెప్పిన దాన్ని గిలగల కొట్టుకుంటూ కమల్ హాసన్కి రాజకీయాలు ఎందుకని మాట్లాడే స్థాయికి వెళ్ళిపోయినారు. వీళ్ళకి రాజకీయాలు కావాలి 24 గంటలు, 7 గంటల నుంచి 9 గంటల వరకు. కానీ ఆయనకు వద్దు, పార్టీ పెట్టినోడికి, విశ్వనటుడు ఆయన. కాబట్టి ఆయన అంటే నేను అంటుంది జగన్నాథ రథ చక్రాలు అన్నదానే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసేసినారే. అది చివరికి జగన్కి అనుకూల ఇంటర్ప్రిటేషన్ మారింది, అది వేరే విషయం. కానీ జగన్నాథ రథ చక్రాలే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసిన పెద్ద మనుషులు మీరు మళ్ళీ మీరు డైరెక్ట్గా అన్న పదాన్ని ఇంటర్ప్రిటేషన్ చేయకుండా ఎట్టుంటారు? అసలు ఎవరు ఇంటర్ప్రిటేషన్ చేయలేదు సార్. నాకు తెలిసి ఆదినారాయణ రెడ్డి గారిని ఇంటర్ప్రిటేషన్ ఎవరు చేయలేదు, వదిలేశారు మీ ఆలోచనలకు అనేసి. అది కొంచెం పనిచేసింది, కొంచెం ఇబ్బందిగా ఉందని వివరణ కోరచ్చు. కాబట్టి అంటే తెలుగుదేశం ప్రెషర్ చేసి ఉంటుంది, లేకపోతే వివరణ ఖచ్చితంగా ప్రెజర్ చేస్తుంది, ఖచ్చితంగా ప్రెజర్ చేస్తుంటుంది. ప్రెజర్ చెయ్యాలి కూడా అంటాను నేను. కావాల్సింది అడగచ్చు, కానీ కుల ప్రభుత్వం అనేస్తే అది నష్టం కదా తెలుగుదేశం పార్టీకి. అందులో బీజేపీ అనడం వల్ల ఇతరులు అంటే వేరే సంగతి. తెలుగు వైసీపీ వాళ్ళు మీ కులం అంటే అది ఓకే, కానీ బీజేపీ వాళ్ళు మిత్రపక్షాలు అంటే కొంచెం దాన్ని యొక్క ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు అడుగుంటారు, ఎవరిని కోరుంటారు, ఆయన వివరించి అలా సర్దుమణుగుతుంది. బట్ ఒకటి వాస్తవం, మిత్రపక్షాల మధ్య అధికార పంపిణీలో కొంత వ్యత్యాసం ఉందనేది క్లియర్గా అర్థం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, వాటి వెనకాల ఉన్నటువంటి రెండవ కోణానికి సంబంధించిన